ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటంటే అటాక్స్కి గల కారణాలు, ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్, దాని ప్రభావం, అగ్రెసివ్ నేషనలిజం, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అటాకర్స్ ఎక్సెట్రా. మొదటిగా ఆ ముష్కరులు ఈ అటాక్ చేయడానికి గల కారణాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఈ అటాక్కి సంబంధించి వారి ఐడియాలజీ, మోటో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా అటాక్ చేస్తే వారికి వచ్చే లాభం ఏంటి? ఇది తెలుసుకోవాలంటే మనం కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. మన దేశ విభజన జరిగిన సమయంలో జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. దీని ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కు వారి సొంత పాలన మరియు రాజ్యాంగం రాసుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఈ ఆర్టికల్ 370 టెంపరరీగా ఇచ్చారు. దీని వలన అక్కడి ప్రజలు భారతదేశ రాజ్యాంగాన్ని మరియు నేషనల్ ఫ్లాగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు.